మీరు చేసిన తర్వాత వీడియో అయితే చాలా బాగా వచ్చింది అన్న. ఓకే. రీచ్ బాగా వచ్చింది. ఓకే. క్రెడిట్ గోస్ టు గణేష్ అన్న. నిజంగా చాలా నేను ఇన్స్టాగ్రామ్లో నా ఐడి లేదు, అసలు ఏం లేదు, నాకు ఇన్స్టాగ్రామే లేదు, ఇంతవరకు ఇన్స్టాగ్రామ్ వాళ్ళే. ఓకే. మీరు వచ్చిన తర్వాత అదే హాయ్ అన్న. ఎప్పటి స్టార్ట్ చేసారు ఈ బిజినెస్? అన్న 2017 నుంచి స్టార్ట్ చేసినాం అన్న. 9 years నుంచి చేస్తున్నారా? 9 years నుంచి చేస్తున్నాం అన్న. ఇక్కడ మాత్రం నాగోల్లో ఉండబట్టి 3 years నుంచి ఇక్కడ ఉందన్న. ఏమేమి ఉంటాయి మీ దగ్గర? పిజ్జా, బర్గర్, శాండ్విచ్ అన్న. ఓకే. ఎక్కువ తింటారా అన్న? మన దగ్గర అంటే 3 ఎక్కువనే పోతాయి అన్న. ఫేమస్ అంటే పిజ్జాలో ఒక 2-3 రకాలు ఉంటాయి, బర్గర్లో ఒక 2-3 రకాలు ఉంటాయి, కానీ అన్నీ ఈక్వల్గానే వెళ్తుంటాయి మన దగ్గర. వెజ్లో మాత్రం 140 పిజ్జా, శాండ్విచ్లో వచ్చేసి 90, బర్గర్లో వచ్చేసి 90, చికెన్ పిజ్జాలో వచ్చేసి 180, చికెన్ బర్గర్ 100, చికెన్ చీజ్ శాండ్విచ్ 100. ఇంతకుముందు మేము వీడియో చేసినాం ఇక్కడ ఫుడ్ నచ్చిందని. అవునన్న. ఎంతమంది వచ్చిర్రు? మీ వీడియో ముందు మీ వీడియో తర్వాత అని చెప్పొచ్చు అన్న మా షాపు. ఎందుకంటే ఇంత ముందుకు మేము ఇన్స్టాగ్రామ్ వాడకపోయేది, పెద్ద పబ్లిసిటీ ఏం చేయకపోయేది. ఓకే. మేము పెద్ద పట్టించుకోపోయేది. మీరు వచ్చి మా టేస్ట్ నచ్చి మీరు వీడియో చేసిర్రు. దాని తర్వాత మాకు రెగ్యులర్గా ఒక 6 మంది 7 మంది ఒక 10 మంది దాకా అట్లా వచ్చి ఇన్స్టాగ్రామ్లో చూసినా అని చెప్పేవాళ్ళు. స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసారు? స్టార్ట్ చేసినప్పుడు 2.5 అన్న, 2,15,000. 17లో అప్పుడు 3,000 4,000 నడిచేది. ఇప్పుడు వచ్చేసి మనకు 8,000 నుంచి 9,000. వీకెండ్స్ అయితే 10,000 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వస్తారన్న ఒక 100 నుంచి 120 మెంబర్స్. ఓకే. నాగోల్ నుంచి బండ్లగూడ వెళ్ళే రూట్లో ఆపోజిట్ కేపీఎన్ జంపాని పికిల్స్ బీ సైడ్ ఉంటుంది అన్న. ఓకే. శాండ్విచ్ మనం